కావాల్సిన ఏంటి, బ్యాట్ బాల్, ఉమెన్స్ కి క్యాప్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏదైనా సరే ఎవరు స్పాన్సర్ చేశారంటే మన డి స్పోర్ట్స్ కిషోర్ గారు. ఈయన ప్రతి మ్యాచ్ కి ఆయన వంతు ఆయన సపోర్ట్ చేస్తానే ఉన్నాడు. సో మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి. ఫస్ట్ ఉమెన్స్ డేకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఈ టోర్నమెంట్ ఇంత పెద్దగా సక్సెస్ అవ్వటానికి మా సందీప్ భయ్య అయినా ముందుకు రాడు, అందుకనే స్పెషల్గా నేను ముందుకు తీసుకొచ్చి మరీ చెప్తున్నాను. సందీప్ భయ్య మెయిన్ రీజన్. అలాగే ఫస్ట్ అసలు స్పాన్సర్షిప్ నన్ను అడిగింది మా అక్క రా హీరో కాదు ఈయన ఎలా పరిచయం అయ్యారంటే బయట అడిగారు, అందుకని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇంత షార్ట్ టైంలో ఓన్లీ 4 daysలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి స్నిగ్ధ అండ్ సందీప్ చాలా కారణం. దానికి మోరల్ సపోర్ట్ మా సహర్ గారు ఇచ్చారు, అండ్ సంధ్య గారు ఇచ్చారు, అండ్ పృథ్వీ వీళ్ళందరూ ప్రశాంతి గారు ఇచ్చారు. సో ఈ వేదిక మీద వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ వన్ మోర్ ఈస్, నేను ఎప్పుడు మా ఆవిడకైతే ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పలేదు, కాబట్టి ఈ వేదిక మీద నుంచి రస్తా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు దీనికి కారణమైన మా సందీప్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక ఫ్యూ వర్డ్స్. కర్త కర్మ క్రియ ఆయనే అండి మొత్తం సందీప్ గారు. అసలు ఈరోజు ఈయన లేకపోతే కమ్యూనిటీ కనెక్ట్ ఈయన లేకపోతే మ్యాచ్ జరిగేది కాదు. సందీప్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమంది ఆడల మధ్యలో, మీరు ఉమెన్స్ మధ్యలో? So thank you for all the support from sir. Thank you so much for all your support and the benefits which you have given to all these women. Without you people, I cannot do anything. I have the idea, but the execution is only possible because of all your help. Thank you so much, and I wish happy Women's Day for all these women. And we will have lot more tournaments in future, which will have more growth into the women's sports. Thank you so much. సో ఇంకా ఫైనల్ గా ఒక్కరు మాట్లాడాలి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. స్నిగ్ధ ప్లీజ్ నువ్వు వచ్చి ఒక్కసారి మాట్లాడేసి మాకు థ్యాంక్స్ చెప్పేస్తే మేము అందరం తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనే కాన్సెప్ట్, ఈ థాట్ అనేది సందీప్ది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ స్నిగ్ధ. బికాస్ అన్ని రకాలుగా తను ఇన్వాల్వ్ అయ్యి తన బిజీ స్కెడ్యూల్ని కూడా పక్కన పెట్టేసి దీంతో సక్సెస్ జరగడానికి కూడా కారణం స్నిగ్ధ. ఇలాంటివన్నీ మనకు కొత్త, కానీ సందీప్ చాలా మంచి ఐడియాతో ముందుకొచ్చాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి గల్లీ క్రికెట్ బాగా అలవాటు, చిన్నప్పటి నుంచి ఆడుతూ వచ్చాము. బట్ ఏదో కాజ్ వల్ల ఏదో పనుల్లో పడిపోయి ఆడట్లేదు. సో అలాంటి అమ్మాయిలు చాలా మంది దగ్గర చూశాను. ఇందాక మంచి సీన్ చూశాను, ఒక ఆమె పిల్లాడిని ఎత్తుకుని డాన్స్ చేస్తున్నా, పిల్లాడే తీన్మారేస్తున్నాడు వాళ్ళ అమ్మ విన్ అయిందని. అది మంచి దృశ్యం, అది మనకు దొరికింది. సో అట్లాంటి దానికోసమే ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా ఎవరైతే వాళ్ళ ప్యాషన్ అదంతా మర్చిపోయారో అదంతా మళ్ళీ ఆడాలి. స్పోర్ట్